V-Gold ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. వైఎస్ జగన్ ప్లాన్ చేంజ్ చేశారా? మొన్నటి దాకా బ్లూ బుక్ అన్నారు, ఇప్పుడు డిజిటల్ బుక్ కి షిఫ్ట్ అయ్యారు. కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని ఫోటోలు, వీడియోలు, ఎవిడెన్స్లతో అప్లోడ్ చేయొచ్చన్నారు. ఇక కూటమి ప్రభుత్వానికి సినిమానే అంటున్నారు. రేజ్ యువర్ ఇష్యూ, రిక్లెయిమ్ యువర్ రైట్ అన్నారు. అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే చట్టం ముందు నిలబెడతామన్నారు. ఏంటి డిజిటల్ బుక్ యాక్షన్ ప్లాన్ మారిందా? వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. వచ్చేసింది వైఎస్ జగన్ డిజిటల్ బుక్. మొన్నటి బ్లూ బుక్ నుంచి ఇప్పుడు డిజిటల్ బుక్ అంటూ కథ నడుస్తోంది. అసలు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, రెడ్ బుక్ తప్పు అని వాదిస్తోన్న వైసీపీ ఇప్పుడు డిజిటల్ బుక్ తప్పు కాదు అని చెప్పే పరిస్థితి ఉందా? ఏంటి వైసీపీ లాజిక్ మిస్ అవుతుందనుకుంటున్నారా? అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. జగన్ 2.0 ప్రభుత్వం ఇంతకు ముందులా కాదు. ఇబ్బంది పెట్టిన వారిని, అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదని పలు సందర్భాల్లో వార్నింగ్ ఇస్తూ వచ్చారు వైఎస్ జగన్. వడ్డీతో సహా చెల్లిస్తామంటూ చెప్తూ వచ్చారు. ఈ క్రమంలోనే గతంలో టీడీపీ తీసుకొచ్చిన రెడ్ బుక్ పోటీగా బ్లూ బుక్ తీసుకొస్తామన్నారు. ఇప్పుడు అది కాస్త డిజిటల్ బుక్ గా మారిపోయింది. సెప్టెంబర్ 24న డిజిటల్ బుక్ అంటూ తీసుకొచ్చారు జగన్. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటోన్న అన్యాయాలు, వేధింపులు, అక్రమ కేసులు, దౌర్జన్యాలను ఇందులో డాక్యుమెంట్ చేయాలనుకుంటున్నారు. అయితే ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం గురించి టాపిక్ వచ్చినా జగన్ ఇలాగే మాట్లాడుతారని, కానీ ఏమీ చెయ్యరనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఫాల్స్ కేసులు, ఆస్తులపై దాడులు, వేధింపులు ఇలాంటివన్నీ డిజిటల్ గా రికార్డ్ చేయాలని సూచిస్తున్నారు. ఇది వెబ్సైట్, మొబైల్ యాప్ రూపంలో ఉంది. IVRS సిస్టమ్ కూడా అటాచ్ చేశారు. ఫోన్ నెంబర్ తో లాగిన్ అయ్యాక ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసేలా ఏర్పాటు చేశారు. అయితే ఈ సైట్ ఆరంభంలోనే మొరాయించింది. ముందు ముందు ఎలా ఉంటుందో తెలియదన్నట్లుగా పరిస్థితి మారింది. రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తాము. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని కూటమి పాలనలో మంచితనం నశించిపోతుందని, వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేస్తున్నారంటున్నారు జగన్. ప్రజలను వెన్నుపోటు పొడిచారని, ఎవరూ ప్రశ్నించకూడని పరిస్థితులను తీసుకొచ్చారని అన్నారు. ఎవరైనా గొంతు విప్పితే వారిని అణచివేయాలని చూస్తున్నారని, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తప్పుడు కేసులు పెడుతున్నారని, తప్పుడు సాక్ష్యాలు, తప్పుడు వాంగ్మూలాలు కూడా సృష్టిస్తున్నారన్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని కూడా జగన్ గుర్తు చేసిన సందర్భాలున్నాయి. అన్యాయం చేయాలనుకుంటే చెయ్యమనండి, కొడతానంటే కొట్టమనండి, కానీ ఆ అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామన్నారు. రిటైర్ అయినా లాక్కునొస్తామని, దేశం విడిచిపెట్టి వెళ్లినా సరే, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే రప్పిస్తామన్నారు. అధికారంలోకొచ్చాక ప్రత్యేక బృందాలు పెడతామని చెప్పారు. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం. చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది.
ఈ ఏడాది జూలైలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ లో జగన్ బ్లూ బుక్ పేరుతో యాప్ లాంచ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు దానికి డిజిటల్ బుక్ లైబ్రరీ అంటున్నారు. రెడ్ బుక్ తప్పని వాదిస్తున్నప్పుడు డిజిటల్ బుక్ తప్పు కాదా అన్న చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఈ డిజిటల్ బుక్ పేరుతో వైసీపీ కార్యకర్తలను రోడ్డు మీదకు తెచ్చే ఉద్దేశమే తప్ప మరొకటి కాదన్న చర్చ కూడా నడుస్తోంది. 5 ఏళ్లు వాలంటీర్లకు ఇచ్చిన ప్రాధాన్యం క్యాడర్ కు జగన్ ఇవ్వలేకపోయారని, ఇప్పుడు వారి కోసం పెట్టాల్సిందే డిజిటల్ బుక్ కాదని వెల్ఫేర్ ఫండ్ పెట్టాలన్న సూచనలొస్తున్నాయి. జగన్ వార్నింగ్స్ ప్రకారం డిజిటల్ బుక్ ను పొలిటికల్ టూల్ గా ప్రయోగిస్తున్నారన్న చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చాక కథ మారుస్తామని ఇబ్బంది పడ్డ కార్యకర్తలు నోట్ చేయాలంటున్నారు. కానీ కార్యకర్తలను ఎలా ఆదుకుంటాం అన్న మాట మాట్లాడుకోకపోవడం చర్చానీయాంశంగా మారింది. ఈ ఇష్యూపై టీడీపీ రియాక్షన్ ఏంటి? 11 అసెంబ్లీ సీట్లకు పడిపోయిన వైసీపీకి మళ్లీ అధికారం కావాలి. దెబ్బతింటే తప్ప కార్యకర్తల ఇంపార్టెన్స్ వైఎస్ జగన్ కు ఆ పార్టీ నాయకులకు తెలియదా అన్న చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా తాడేపల్లిలో నిర్వహించిన కీలక సమావేశంలో వైఎస్ జగన్ పదే కార్యకర్తలే ముఖ్యమనడం, వారి జపం చేయడం బట్టి చూస్తే పెద్ద స్కెచ్చే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆందోళనలు జరగాలన్నా కార్యకర్తలు రోడ్డెక్కితే తప్ప పని జరగదు. అందుకే ఇలా డిజిటల్ బుక్ తీసుకొచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఎన్ని రోజులకు జగన్ కార్యకర్తల సంక్షేమం కోసం ఈ మాట అన్నారన్న చర్చ జరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలా కార్యకర్తల గురించి మాట్లాడలేదని గుర్తు చేసుకుంటున్నారంతా. డిజిటల్ బుక్ లో ఎవరైనా నమోదు చేసుకుంటే వారి కేసులు తొలగిస్తారా అన్నది కీలకంగా మారుతుంది. ఓవరాల్ గా ఈ ఇష్యూ సూచిస్తుంది ఏంటంటే కార్యకర్తలను మోటివేట్ చేసి ప్రభుత్వానిపై పొలిటికల్ యుద్ధానికి ప్రిపేర్ చేయడమే అంటున్నారు. ఎన్నికల్లో ఈ డేటాను ఉపయోగించి ప్రచారం చేసుకోవడం మరో వ్యూహంగా కనిపిస్తోంది. 2024 ఎన్నికల ప్రచార సభల్లో ప్రతి సభలో లోకేష్ ఈ రెడ్ బుక్ చూపిస్తూ క్యాంపెయిన్ చేశారు. అది చాలా వర్కౌట్ అయింది. ఇప్పుడు అదే రూట్లో వెళ్తేనే బెటర్ అని జగన్ ఆలోచిస్తున్నారా? రెడ్ బుక్ అన్నది కేవలం లోకేష్ మాత్రమే రాసుకున్నది. కానీ డిజిటల్ బుక్ లో ప్రతి వైసీపీ కార్యకర్త కూడా రికార్డ్ చేయొచ్చు. దీన్ని పొలిటికల్ గా ఎలా డీల్ చేస్తారో చూడాలి. జగన్ తన పార్టీ కార్యకర్తల్ని రాజకీయంగా ప్రేరేపించేందుకు వాడుకుంటున్నారా అన్న చర్చ అయితే ఉంది. అసలు ఇంతలా డిజిటల్ బుక్ తీసుకొచ్చినప్పుడు కార్యకర్తల బాధను వినేందుకు పార్టీలో ఒక వ్యవస్థ అంటూ లేదంటున్నారు. బాధల్ని తప్పించేందుకు సాయం చేయాలి. అంతేగాని మీ బాధలు బుక్ లో రాసుకోండి, మనం వచ్చాక చించేద్దామని అనడం ఏంటా అన్నది పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది. కనీసం కార్యకర్తలకు బీమా కూడా లేదంటున్నారు. కూటమి పాలనలో ఇప్పటికీ పెద్ద ఎత్తున దాడులు, వేధింపులు జరిగినట్టు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. డిజిటల్ బుక్ తో ఇలాంటివి ట్రాక్ చేసి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని చెప్పడం ద్వారా వారిలో ఆశ కల్పించేలా చూసుకుంటున్నారు. సో రాను రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ డిబేట్లు మరింతగా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ డిజిటల్ బుక్ వ్యవహారాన్ని టీడీపీ పొలిటికల్ డ్రామా అని విమర్శిస్తోంది. నిజానికి ఈ బుక్ లో కంప్లైంట్ చేసే వారి లేకపోతే జగన్ ప్లాన్ మొదటికే ఫెయిల్ అవుతుంది. లేకపోతే అనుకున్నన్ని కంప్లైంట్లు రాకపోయినా పార్టీకి ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే దాడులు చేస్తున్నారు, వేధిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు అని ఇన్నాళ్ళు జస్ట్ నోటి మాటగా చెప్పి డాక్యుమెంటేషన్ లెవెల్లో చెప్పకపోయినా మ్యాటర్ రివర్స్ అవుతుందంటున్నారు. అటు వైసీపీ డిజిటల్ బుక్ పై హోంమంత్రి అనిత సెటైర్లు వేశారు. ఏపీ వైసీపీ కార్యకర్తలకు కర్ణాటక వాసి జగన్ తెలంగాణ నెంబర్ ఇచ్చారంటూ కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల గట్ట సమస్యలు వస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చాడు కర్ణాటక వాసి. ఎప్పుడు చూడినా కర్ణాటకలో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు. హెల్ప్ లైన్ నెంబర్ ఒకసారి చూడండి. నేను ఏదో అన్నాడు కదా డిజిటల్ యాప్ అని చెప్పి, అందులో కనుక మనం ల్యాండ్లైన్ నెంబర్ చూస్తే తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి తెలంగాణ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చిన మన కర్ణాటక వాసి గురించి కూడా మనం ఇక్కడ సందర్భంగా మాట్లాడుకోవాలి. అంటే ఎలాగా మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాడన్న విషయాన్ని విక్టిమ్ కార్డ్ ప్లే చేసేలా వైసీపీ పొలిటికల్ గేమ్ దిశగా ఈ డిజిటల్ బుక్ తీసుకొచ్చిందా? అసలు ఈ పొలిటికల్ గేమ్ లో ఎవిడెన్స్ రివెంజ్ ఎలా పనిచేస్తుందో చూడాలి.